24వ అధ్యాయం 15వ వచనంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ పలికిన మాట మనకు కనబడుతుంది. ఈరోజు ఎందుకు ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తున్నామంటే, యావత్ ప్రపంచమంతా ఈ దినాన్ని ఫాదర్స్ డేగా జరుపుకుంటున్నారు. నాగరికత పెరిగిన తర్వాత, జ్ఞానం పెంపొందించిన తర్వాత మనుషులు ఒక్కో దానికి ఒక దినాన్ని కేటాయించారు. కానీ బైబిల్ గ్రంథంలో తండ్రి యొక్క విలువను అనాది కాలంలోనే దేవుని వాక్యం తెలియపరిచింది. యేసు ప్రభు దేవుని పరిచయము చేస్తూ పలికిన మాట ఏంటంటే, నా తండ్రి నేను ఏకమై ఉన్నాం. తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడు చూచినట్టే. నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. చివరిగా ఆయన సిలువలో చనిపోతున్నప్పుడు సైతం ఆయన సిలువ మీద పలికిన 7 మాటలలో 2 పలుకులు మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాము. గెత్సేమని అనుభవంలో, తండ్రి నీ చిత్తమైతే, ఇలాగన తండ్రి కుమారుల మధ్యలో ఉన్న ఓ అద్భుతమైన సత్యాన్ని యేసు ప్రభు మనకు తెలియపరిచాడు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఓ తండ్రి యొక్క మనసు, ఓ తండ్రి యొక్క బాధ్యత, ఓ తండ్రి యొక్క వేదన మనకు అర్థం కావాలంటే మనము తండ్రి అయితే తప్ప మనకు అర్థం కాదు. మనము చిన్నపిల్లలుగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తండ్రి చెప్పే బుద్ధులు, తండ్రి దండించే ఆ దండం మనకు ఆయాసకరంగా కనబడుతుంది. కానీ మనము పిల్లల్ని కని మనము ఒక తండ్రి అయిన తర్వాత, ఒక తల్లి అయిన తర్వాత వారి విలువ మనకు అర్థమవుతుంది. పిల్లరా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక దేశాన్ని మార్చాలనుకున్నప్పుడు ఓ మనిషిని పిలిచాడు. ఆ మనిషి అబ్రహాం. దేవుడు ఒక జనాంగాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఓ తండ్రిని ఉపయోగించాడు. అతను నోవాహు. లోకరక్షకుడైన యేసు ప్రభువును పెంచడానికి దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు. దైవ జనాంగమా, ఓ తండ్రి సాధారణమైన తండ్రి మాత్రమే కాదు, కానీ ఆ తండ్రికి తన తర్వాతి తరాన్ని నిర్మించే శక్తిని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కొంతమంది తండ్రులు ఉన్నారు. ఈరోజు వారిలో కొంతమందిని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నోవాహును చూస్తే, నోవాహు తన కుటుంబాన్ని రక్షించిన తండ్రిగా మనకు కనబడుతున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. స్నేహితులారా, నోవాహు నివసించిన కాలం బహుభయంకరమైన కాలం అది. ఎందుకో ప్రజలు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నారు. దేవునికి ఇష్టము లేని, దేవుని హృదయాన్ని బాధ పెట్టే భయంకరమైన పాపములో నోవాహు కాలములో
మనుషులు నివసిస్తూ ఉన్నారు. సృష్టికర్తను మరిచారు. నోవాహు ద్వారా అందించబడుతున్న సువార్తను లెక్క చేయని వారై విచ్చలవిడిగా దుష్టత్వము పెరిగిన తరములో నోవాహు ఉన్న దినాలలో ఆ తరాన్ని చూచిన దేవుని హృదయం, అదే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. దేవునికి స్తోత్రం. తాను నరులను సృష్టించినందుకు సంతోషపడాల్సిన దేవుడు వారి ప్రవర్తనను చూసి సంతాపము నొందిన వాడై ఉన్న క్షణంలో లోకమునకు భిన్నంగా ఓ వ్యక్తి జీవించాడు. లోకస్తుల వలె ఆ వ్యక్తి జీవించలేదు. ఆయన పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుడు కాదు, ప్రజలను పాలించే రాజు కాదు, ప్రభు పక్షంగా నిలిచి హెచ్చరించే ప్రవక్త కాదు. ఆయన ఎవరయ్యా అంటే ఒక తండ్రి. ఈజ్ ఎ ఫాదర్. ఎటువంటి తండ్రి? దేవునితో నడిచే తండ్రి. నోవాహు దినాలలో మనుషులు లోకముతో నడుస్తున్నారు, కానీ నోవాహు మాత్రం దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో చివరి భాగంలో ఉన్న మాట ఏంటంటే, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. నాతో పాటు కలిసి బిగ్గరగా చెప్పండి, నోవాహు. కొంచెం బిగ్గరగా మీ వాల్యూ పెంచండి. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అమ్మా, ప్రపంచం ఏ దిశగా వెళ్తుందో ఆ దిశలో ప్రయాణము చేయడం సులభం. లోకం ఎలా నడుస్తుందో అలా మనము నడుచుకోవడం సులభం. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవునితో నడవడం చాలా మందికి ఇష్టం ఉండదు. నోవాహు ప్రజలతో కలిసి పాపములో నడవలేదు, కానీ దేవునితో నడిచాడు. ఈరోజు కూడా లోకం అంటుంది అందరూ క్రైస్తవులేగా, వారు తాగుతున్నారు, తిరుగుతున్నారు, తుల్లుతున్నారు. వారికి ఇష్టం ఉంటే, అవకాశం ఉంటే ప్రార్థనలకు వెళ్తారు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా వెళ్ళారు, అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తారు. వారి వలె మీరు కూడా క్రైస్తవులు కదా. సంగమా, నీ ఎదుట ఉన్న మనుషులు వెళ్ళే దారి సరైనది కాకపోవచ్చు. రాతి యుగం నుంచి రాకెట్ యుగానికి ఎదిగిన మనిషి జీవన శైలి, సంస్కృతి మారిపోవచ్చు. మనం ప్రేమించే మనుషులు మారిపోవచ్చు, కానీ దేవుని వాక్యం ఎప్పుడూ మారదు. సృష్టికర్తను మరిచి సువార్తను లెక్క చేయని పాపంలో జీవిస్తున్న తరములో నోవాహు దేవునితో నడిచాడు. ఈరోజు ఒకప్పుడు పాపం ఇంటి వాకిట బయట పొంచి ఉండేది, కానీ నేడు ఆ పాపం మారిన మనిషి జీవన శైలిలో అరచేతిలోనికి వచ్చి చేరింది. సెకండ్లో దేన్నంటే దాన్ని చూడగలిగిన, ఒక నిమిషంలో ఎవరినంటే వారిని కలుసుకొనగలిగిన టెక్నాలజీ పెరిగిన ఈ దినాలలో దైవ జనాంగమా, ఆనాడు నోవాహు ఏ రీతిగా దేవునితో నడిచిన ఓ మంచి తండ్రిగా ఉన్నాడో, నీవు నేను కూడా దేవునితో కూడా నడిచే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్తారా బిగ్గరగా హల్లెలూయా? చెప్పండి ఒకసారి చేతుల పైకెత్తి, నేను దేవునితో నడుస్తాను. చెప్తారా బిగ్గరగా, నేను కూడా దేవునితో నడుస్తాను. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును
చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. హానోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు. అంతేకాదు నోవాహు తన ఇంటి వారి కోసం ఓడను సిద్ధము చేశాడు. అమ్మా, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరము కాదు, 5, 10, 20 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు నోవాహు ఓడను నిర్మిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఓడను కడుతుంటే నోవాహును చూసిన ప్రజలు నోవాహును చూసి నవ్వుతున్నారు. నోవాహు, ఎందుకు కడుతున్నావయ్యా? భూమి మీద ఓడతో పనే ఉందయ్యా. అప్పటి వరకు భూమి మీద చినుకునేది లేదు. వర్షం ఎక్కడుందే? నీకేమైనా పిచ్చి పట్టిందా? మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటే నోవాహు మాత్రం ఓడను నిర్మించడంలో ఆయన పనిని ఆపలేదు. ఎందుకో తెలుసా? ప్రజలందరూ నవ్వినా పర్లేదు, లోకము తనను చూసి అపహాసించినా పర్లేదు, కానీ నా కుటుంబం ఆ మహాజల ప్రళయం నుంచి రక్షించబడాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే నోవాహు దేవునితో నడిచాడు. నోవాహు తన ఇంటి వారికి ఓడను నిర్మించాడు. నోవాహు ఓడను నిర్మించడం అంటే ఏంటో తెలుసా? తన కుటుంబాన్ని కాపాడుకోవడం. దైవ జనాంగమా, ఈరోజు మన కుటుంబాలని కాపాడే ఓడ ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థన అనే ఓడ. నేను అడుగుతున్నాను, ఓ తల్లి, ఓ తండ్రి, నీ ఇంటిలో కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన ఉందా? మహా ఉగ్రత దినమందు నిన్ను రక్షించే ఓడ ఏంటో తెలుసా? అనుదినము దేవుని వాక్యాన్ని చదవడం. నిన్ను రక్షించే ఓడ ఏంటో తెలుసా? పరిశుద్ధులందరితో కలిసి ప్రతి ఆదివారం సంఘముగా దేవుని ఆరాధించడం. నిన్ను రక్షించే ఓడ ఏంటో తెలుసా? రహస్యమందు సోమవారం నుంచి శనివారం వరకు నీవు జీవించే జీవితంలో అంతరంగంలో పరిశుద్ధతను కలిగి ఉండడం. నేను రక్షించే ఓడ ఏంటో తెలుసా? మనుషులు ఎవ్వరు చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడని దేవుని భయాన్ని కలిగి జీవించడం. తల్లులారా, తండ్రులారా, ఈ ఫాదర్స్ డే రోజు దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాడు నోవాహు తన ఇంటి వారిని రక్షించడానికి ఓడను నిర్మించుకున్నట్టుగా నీ ఇంట్లో నీవు రక్షించుకునే ఓడ, కుటుంబ ప్రార్థన అనే ఓడ, వాక్యం అనే ఓడ, పరిశుద్ధత అనే ఓడ, దేవుని భయం అనే ఓడ నీకుందా? నీ పిల్లలకుందా? నేనంటాను, మీ పిల్లలకు మంచి చదువునివ్వండి, మీ భవిష్యత్తు తరాలకు మంచి ఇల్లు కట్టండి, ఆస్తులు సంపాదించండి. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ పిల్లలకు రక్షణ అనే ఓడను సిద్ధపరచండి. ఒకవేళ ఆ రక్షణ అనే ఓడ నీ కుటుంబ ప్రార్థన అయితే, ఆ కుటుంబ ప్రార్థన రక్షణ ఓడను నిర్లక్ష్యం చేస్తే బహు ప్రమాదం. ఏమండి, మా చిన్నతనంలో నేను రక్షించబడ్డ తొలి దినాల్లో రేడియోలో వాక్యం వచ్చేది సాయంకాలం అయితే. సాయంకాలం అయిందంటే ఆ రేడియోను అలా ఆన్ చేసుకొని అలా పెట్టుకొని కుటుంబం అంతా కలిసి కూర్చుని వినేది, కుటుంబం అంతా కలిసి ప్రార్థించేది. ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. నేను అంటాను, నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన అనే ఓడ నిర్మించకపోతే ప్రపంచం అనే వరద నీ పిల్లలను కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఓ తల్లి, తండ్రి, ఎంతకాలమైంది నీ పిల్లల కోసం నీవు ప్రార్థించి? నోవాహు
తన కుటుంబ రక్షణ కోసం ఓడను నిర్మించాడు. అంతేకాదు ఆ ఓడలోనికి తన కుటుంబాన్ని తీసుకొని పోయాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనము సెలవిస్తుంది, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అమ్మా, నీవును నీ ఇంటి వారును. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును. దేవుడు అంటున్నాడు నోవాహుతో, నీవును నీ ఇంటి వారును. ఎస్, నీ ఒక్కడివి మాత్రమే కాదు, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధీకులందరూ రక్షించబడాలన్నది దేవుని యొక్క సంకల్పమైంది. అందుకే యెహోషువ చెప్పినట్టు నీవు నిన్ను చెప్పగల, నేనును నా ఇంటి వారును. దేవునికి స్తోత్రం. నోవాహు తన పిల్లలకు ఒక గొప్ప వారసత్వాన్ని ఇచ్చాడండి. నోవాహు తన పిల్లలకు బంగారాన్ని ఇవ్వలే, భూముల్ని సంపాదించి ఇవ్వలేదు, కానీ ఒక గొప్ప వారసత్వాన్ని ఇచ్చాడు. ఆ వారసత్వం ఏంటో తెలుసా? దేవుని భయం. అమ్మా, 40 దినముల రాత్రింబగల్లా ప్రచండమైన మహా ప్రళయం భూమిని నింపినప్పుడు ప్రపంచం నశించింది, కానీ దేవుని యందు భయము కలిగి ఉన్న నోవాహు అతని కుటుంబం నశించిపోయే ఆ తరములో దేవుని సన్నిధిలో నిలిచింది. ఎందుకో తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న తండ్రి దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు చూడండి, తల్లులు నడుస్తారు, తండ్రులు నడవరు కదా. మీరు ప్రార్థనకు వండి నేను పని చూసుకొని వస్తాను, మీరు ప్రార్థనకు వండి నేను ఉద్యోగానికి వెళ్తాను, మీరు ప్రార్థనకు వండి నాకు బయట పని ఉంది. ఈరోజు అనేక మందిరాల్లో, అనేక సహవాసపు కూడికల్లో తల్లుల సంఖ్య, ఆడవారి సంఖ్య పెరిగిపోయింది, తండ్రుల సంఖ్య, మగవారి సంఖ్య తగ్గిపోయింది. వచ్చిన వారు విననట్టుగా, ఉండి ఉండనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈరోజు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, నోవాహు దేవునితో నడిచాడు, నోవాహు దేవునికి భయపడ్డాడు, నోవాహు దేవుడు ఎట్టు చెప్పాడో అట్లు చేశాడు. అందుకే నోవాహు లోకము నవ్వినా, మనుషులు హేళన చేసినా, దరిదాపుల్లో దేవుడు చెప్పిన వర్షపు చినుకు కనబడకపోయినా 120 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటను నమ్మి నిరీక్షించి తన పని తాను చేసుకుంటూ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ తరము వారిలో నోవాహు అంటే దేవుని దృష్టిలో కృప పొందినవాడు ఆయన. అమ్మా, అయ్యా, దేవుని కృప నువ్వు పొందుకోవాలంటే, నేను పొందుకోవాలంటే, కుటుంబ యజమానిగా ఏం చేయాలి తెలుసా? దేవునితో నడిచే అనుభవం ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా చేసే అనుభవం ఉండాలి, దేవుని మాటకు భయపడే అనుభవం ఉండాలి, మనుషుల మాటలను పట్టించుకొనని స్వభావం మనకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. నోవాహు మంచి తండ్రి, అందుకే తన ఇంటి వారిని, తన పిల్లలను రక్షించుకున్నాడు. ఇకపోతే బైబిల్లో 2వ వ్యక్తిని మీ ముందు ఉంచుతాను. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో, దయచేసి బైబిల్ చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను తన తరువాత తన పిల్లలు, తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు నేను
అతనిని ఎరిగి ఉన్నాను. దేవుడు అబ్రహాము కొరకు మాట్లాడుతున్నాడు. అబ్రహాము కొరకు మాట్లాడుతున్న దేవుడు అతని ఆస్తులను గురించి మాట్లాడట్లేదు. అబ్రహాముకు వేలాది గొర్రెలున్నాయి, చాలా బంగారం ఉంది, బహుధనవంతుడు, వ్యాపారి అని చెప్పలేదు. కానీ తన పిల్లలకు తన మార్గములను గైకొనట్టు ఆజ్ఞాపించినట్టుగా నేను ఎరిగి ఉన్నాను. ఏమండి, అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము తన తరువాతి తరానికి విశ్వాసమును వారసత్వంగా ఇచ్చిన ఓ అద్భుతమైన తండ్రిగా మనకు కనబడతాడు. దేవుని దృష్టిలో గొప్ప తండ్రి అంటే ఎవరో తెలుసా? ధనాన్ని సంపాదించిన వాడు కాదు, దేవుడంటే భయపడినవాడు. అందుకే మోరియా పర్వతాలలో ఒకదాని మీదికి తనకొక్కడైన కుమారుడైన ఇస్సాకును అర్పించడానికి అబ్రహాము వెళ్తే మారు మాట మాట్లాడకుండా దహన బలి మీద పడుకోగలిగినంతటి ధైర్యం, ఆ అనుకువ, ఆ దేవుని కొరకైన భయం ఇస్సాకులో ఎలా వచ్చిందో తెలుసా? తన తండ్రి అయిన అబ్రహాము అట్టి భయాన్ని కలిగి ఉన్నాడు. తన తండ్రి అయిన అబ్రహాము అట్టి విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఇస్సాకు చిన్ననాటి నుంచే, ఏమండి, ఆ మోరియా పర్వతంలో ఒకదాని మీదకి వెళ్తున్నప్పుడు ఒక చేతితో నిప్పుంది, కట్టెల మోపును మోస్తున్నాడు. ఆయన చిన్న పిల్లవాడు కాదు సుమా. వయసు పెరిగి తండ్రి చేస్తున్న దానిని గమనిస్తూ తండ్రి చెప్పిన మాటకు లోబడే ఓ అద్భుతమైన లక్షణాన్ని ఇస్సాకు కలిగి ఉన్నాడు. తన చిన్ననాటి నుంచే అబ్రహాం యొక్క జీవిత విధానాన్ని ఇస్సాకు గమనించేవాడు. అబ్రహాముకు ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు ఉదయం దేవుని సన్నిధిని వెదికేవాడు. తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవునికి బలిపీఠాలు కట్టేవాడు. దేవునితో మాట్లాడడం, దేవుని మీద ఆధారపడడం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన లక్షణాలని ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాములో చూశాడు. సంగమా, మన పిల్లలు ఈరోజు మన మాటలు సరిగా వినకపోవచ్చు, కానీ ఓ తండ్రి, ఓ తల్లి, మన జీవితాన్ని వాళ్ళు బాగా గమనిస్తారు. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్, నీ పర్సనల్ లైఫ్, ప్రతి దాన్ని కూడా దేవుడు మనకిచ్చిన పిల్లలు బాగుగా గమనిస్తారు. ఒకవేళ నువ్వు ప్రార్థించే తల్లిగా, తండ్రిగా ఉంటే నీ పిల్లలు ప్రార్థిస్తారు. నీవు దేవుని వాక్యాన్ని చదివే అలవాటు కలిగిన తల్లిగా, తండ్రిగా ఉంటే నీ పిల్లలు వాక్యాన్ని చదువుతారు. నీవు దేవుని మందిరాన్ని, దైవజనుని, సహవాసాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ పిల్లలు కూడా ప్రేమిస్తారు. కాబట్టి అమ్మా, అయ్యా, మన జీవితం మన పిల్లలు చదివే ఒక బైబిల్గా మారనివ్వండి. క్రైస్తవుడు బైబిల్ చదివితే క్రైస్తవేతరుడు క్రైస్తవుని చదువుతాడంట. కానీ ఓ తల్లిగా, తండ్రిగా నీవు, నేను దేవుని మార్గాలలో ఏ రీతిగా నడుస్తున్నాం, మన విశ్వాస యాత్రను ఎలాగున కొనసాగిస్తున్నాం అన్న దానిని మన పిల్లలు చదవనివ్వాలి. దేవునికి స్తోత్రం. అందుకే చిన్నప్పటి నుంచి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాములో గమనించిన ఆ సంగతులన్నిటిని బట్టి తన కుమారుడైన ఇస్సాకుకు అబ్రహాము విశ్వాసాన్ని వారసత్వంగా ఇచ్చాడు. 22వ అధ్యాయం ఆదికాండములో బలిగా అర్పించమని దేవుడు చెప్పినప్పుడు తండ్రి మాటకు మారు మాట మాట్లాడని విధేయత ఇస్సాకులో ఏ రీతిగా వచ్చిందంటే, కేవలం దేవుడు చెప్పిన ఏదైనా మంచిదే అని ఇస్సాకు నమ్మాడు. తండ్రులారా, మీ పిల్లలకు బంగారాలు, వజ్ర వైడూర్యాలు,
మంచి అందమైన సౌకర్యవంతమైన గృహాలు ఇళ్లను నిర్మించడం మంచిదే. కానీ ఒకవేళ అబ్రహాము వలె మీ పిల్లలకు దేవుని మీద ఆధారపడగలిగిన విశ్వాసమును ఇవ్వకపోతే నీవు అన్నీ ఇచ్చినా ఇవ్వవలసిన గొప్పదానిని నీ పిల్లలకు ఇవ్వనట్టే. అబ్రహాము తన కుటుంబంలో ఎప్పుడు కూడా బలిపీఠాలను నిర్మించేవాడు. ఈరోజు చాలామంది ఇల్లు కడుతున్నారు, కానీ బలిపీఠాలను కట్టడం లేదు. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, కార్లు ఉన్నాయి, పనివారు ఉన్నారు. నేను అడుగుతున్నాను, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? నేను అడుగుతున్నాను, నీ ఇంట్లో దేవుని వాక్యాన్ని చదివే ఓ విలువైన శ్రేష్టమైన సమయం ఉందా? నేను అడుగుతున్నాను, నీ ఇంట్లో దేవుని కొరకైన స్తుతి గీతాలు ఉన్నాయా? అబ్రహాము తన పిల్లలకు నేర్పిన సంగతి ఏంటో తెలుసా? గాడ్ ఫస్ట్, దేవుడు మొదట, తర్వాత ఏదైనా. నాకు తెలిసిన ఓ స్నేహితుడున్నాడు, ధర్మారం బి గ్రామంలో ఆయన పుట్టి పెరిగాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, చిన్నప్పుడు ఒకవేళ మందిరానికి తమ పిల్లలు సమయానికి వెళ్ళకపోతే ఆ మందిరంలో అందరూ చూస్తుండగానే ఆ పిల్లల్ని బాధేవాళ్ళట, కొట్టేసేవాళ్ళంట. అక్కడ మమ్మీ డాడీ కొడితే ఇంటికి వచ్చినాక వాళ్ళ అన్నయ్యలు కొట్టేవాళ్ళంట, రాత్రికి వాళ్ళ అక్కయ్యలు కొట్టేవాళ్ళంట. ఒక్క పూట మందిరంలో ఆలస్యంగా వెళ్ళినా ఎగ్గొట్టినా ఆ దినమంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ చేతిలో, వాళ్ళ అన్నయ్యల చేతిలో, వాళ్ళ అక్కయ్యల చేతిలో తన్నులు తినడమే వాళ్ళ పని. అందుకే ఒక పూట ప్రార్థనకి వెళ్ళి దినమంతా తన్నులు తప్పించుకోవడం మంచిదని వాళ్ళ బాధకి వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళట. వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు, అందులో ఓ 3 పెళ్ళిళ్ళు చేసుకోకుండా తమ జీవితాలని ప్రభువుకు సమర్పించి నన్సిగా రోమన్ క్యాథలిక్కుల్లో వాళ్ళు సేవలు అందించారు. ఒక ఆమె చనిపోయింది. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తా తెలుసా? బడికి వెళ్ళలేదని కొట్టే తల్లిదండ్రులు బైబిల్ చదవాలని కొడుతున్నారా? తమ పిల్లల చదువుల కోసం లక్షల రూపాయలు వెచ్చించి నారాయణ, చైతన్య ర్యాంకుల మోతలో కొట్టుకుపోతున్న తల్లిదండ్రులు చిన్నతనం నుంచే తమ బిడ్డలకు ఒక నాణ్యమైన భక్తి జీవితాన్ని నేర్పించగలుగుతున్నారా? మొన్న ఒక ఆయన అంటున్నాడు, పిల్లల్ని పెంచుకోమని దేవుడు మనకిస్తే మనం ఏమో హాస్టల్కి అప్పగిస్తున్నాం అన్నాడు. అది అక్షరాల నిజము, నేను నమ్ముతాను. అమ్మా, దేవుడికి ఇచ్చిన పిల్లలు వాళ్ళు వయసు వచ్చి జ్ఞానంలో పెరిగే వరకు కూడా నీ చేతిలో ఉంటే, నీవు హాస్టల్లో వేసినటువంటి ఆ యాజమాన్యం వారికి ర్యాంకులను, మార్కులను ఇస్తుంది, కానీ ఆత్మీయతను ఇవ్వలేదు. వారు ఉద్యోగాన్ని సాధించడానికి ఓ సర్టిఫికెట్ అర్హతనిస్తుంది, కానీ విశ్వాసాన్ని నేర్పలేదు. ఓ తల్లి, ఓ తండ్రి, నీ పిల్లలకు నువ్వు ఇవ్వగలిగింది అబ్రహాం వంటి ఓ మంచి తండ్రిగా, తల్లిగా విశ్వాసాన్ని నేర్పించు. నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు మా డాడీ బాగా డబ్బులు సంపాదించాడు అని చెప్తే దాని ద్వారా ప్రయోజనం లేదు. మా డాడీ ప్రతిరోజు మా కోసం ప్రార్థించేవాడు, మా మమ్మీ ప్రతిరోజు మాతో బైబిల్ని చదివించేది. మా మమ్మీ డాడీ జీవితం మాకు ఒక బైబిల్ లాంటిది అని చెప్పగలిగిన స్థితిలో మన పిల్లల్ని పెంచగలిగితే దానికి మించిన అద్భుతమైన స్పిరిచువల్ పేరెంటింగ్ లేదు. నోవాహు దేవునితో నడిచిన వాడై తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన పిల్లలకు ఓ చక్కటి వారసత్వాన్ని ఇచ్చాడు. ఈరోజు పిల్లలకు ఇల్లు ఎలాగా, పొలం ఎలాగా, నాకు ఒక ఆయన కలిసాడు. ఆయన మంచి దైవికమైన వ్యక్తి అని చెప్పుకుంటూ తిరుగుతాడు. ఓసారి, అన్నా మీకు
బైపాస్ సర్జరీ అన్నట్టు కదా, ఎలా ఉంది అని అడిగాను. ఆయన గుండె ఆపరేషన్ కొరకు మాట్లాడకుండా ఏమంటున్నంటే, అన్నా అక్కడ ఒక 7 ఎకరాలు ఉంది, దాన్ని ఎలాగైనా సంపాదించి మా పిల్లలకి ఇచ్చి చనిపోవాలంది అన్నాడు. నేను అడుగుతుంది ఆయన క్షేమం గురించి, ఆయన మాట్లాడుతుంది తమ పిల్లలకి ఇచ్చే ఆస్తిని గురించి. దైవ జనాంగమా, ఈరోజు పిల్లల గురించి చాలామంది తల్లిదండ్రులు అన్నీ ఆలోచిస్తున్నారు, కానీ వారి ఆత్మీయత ఎంత ఉందే, వారి రక్షణ సంకల్పం ఎలా ఉందే, వారు దైవిక మార్గాలలో పెంచబడుతున్నారా లేదా అని గమనించే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మనకేమో ఎప్పుడు పనులు బిజీ, భర్తనేమో ఇంటి బయట పనులు, భార్యనేమో ఇంట్లో ఫోన్లు టీవీలు. మన పిల్లల్ని ఎలా? పొద్దు నుంచి సాయంకాలం వరకు స్కూలు, హాస్టలు, ట్యూషను, వచ్చి రాగానే గేమ్స్, భోజనం, పడుకోవడం. ఆ మధ్యలో వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏమి తింటున్నారు, వారు ఏం ఆలోచిస్తున్నారు, ఏమి చూస్తున్నారు, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమ్మా, అబ్రహాము ఈ భూమి మీద తన యాత్రను ముగించి పరలోకానికి వెళ్ళిపోయాడు, కానీ తన తర్వాతి తరానికి అందించిన విశ్వాసం ఉంది చూడండి, అది చనిపోలేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కలిగి ఉన్న ఆ విశ్వాసం ఇస్సాకులో కొనసాగింది. ఇస్సాకు పొందుకున్న ఆ విశ్వాసం యాకోబులోనికి వెళ్ళింది. యాకోబు పొందుకున్న ఆ విశ్వాసం ఇశ్రాయేలు జనాంగముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అమ్మా, మీ పిల్లలకు ఇండ్లు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, చదువునివ్వండి. వాటన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లలకు ఓ మంచి ఆత్మీయతనివ్వండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అబ్రహాం మనకు నేర్పిస్తున్న సత్యం ఇదే. ఇకపోతే మరొక తండ్రిని చెప్పి నేను ముగిస్తాను. ఎవరయ్యా ఆయనంటే, ప్రతిరోజు అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు ప్రార్థించే యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండి. ఎప్పుడండి? ఎప్పుడెప్పుడు చేశాడు యోబు? ఏం చేశాడు? అరుణోదయమున. అరుణోదయమున నా దేవా ఆరాధింతును నా ప్రభువా, నీ చరణములే శరణమని, నీ పాదములు ప్రశస్తమని. అరుణోదయమున నా దేవా ఆరాధింతును నా ప్రభువా, అరుణోదయమున నా దేవా ఆరాధింతును నా ప్రభువా, నీ చరణములే శరణమని, నీ పాదములు ప్రశస్తమని. నీ చరణములే శరణమని, నీ పాదములు ప్రశస్తమని. నీని సాసని సగసదా మామ పాప గాగ మామ నిసరిస నిసగరిస నిగదిప. అరుణోదయమున నా దేవా ఆరాధింతును నా ప్రభువా, అరుణోదయమున నా దేవా ఆరాధింతును నా ప్రభువా.
ఎదుర్కొందును. ఉదయకాల నైవేద్యముగా నా ప్రార్థనతో ఎదుర్కొందును. దావీదు వలె నీ సన్నిధిని నా ప్రార్థనలో వెదుకుదును. నా ప్రార్థనలో వెదుకుదును. నీ శాసన జగసదా మామ పాపగా మామ నిసరిరిస నిసగరిస నిదనిప అరుణోదయమున నా దేవా ఆరాధింతును నా ప్రభువా. అరుణోదయమున నా దేవా ఆరాధింతును నా ప్రభువా. నీ చరణములే చరణమని నీ పాదములు ప్రశస్తమని అరుణోదయమున నా దేవా ఆరాధింతును నా ప్రభువా. అరుణోదయమున ఆరాధింతును నా ప్రభువా. దేవునికి రెండు చేతులు పైకి ఎత్తుకో నిండు మనసు స్తోత్రం చెప్పుదామా? మనసారా చెప్తారా? చేతులు పైకెత్తి హృదయం అంతటా చెప్పుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్, నోవాహు ఓ మంచి తండ్రిగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అబ్రహాము ఓ మంచి తండ్రిగా తన పిల్లలకు విశ్వాసపు వారసత్వాన్ని ఇచ్చాడు. యోబు ఓ మంచి తండ్రిగా తన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాడు. యోబు కొరకు బైబిల్ అనే మాట ఏంటంటే అతను ధనవంతుడు, అతను నీతిమంతుడు, అతను గొప్పవాడు. అంత మాత్రమే కాదు, అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు అనుదినము మానక నిత్యము ప్రార్థించే తండ్రి దేవునికి స్తోత్రం. ఈరోజు తమ పిల్లల కొరకు సంపాదించే తండ్రులున్న ఈ తరములో తమ పిల్లల కోసం ఏడ్చే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? యేసు ప్రభు శిలువ మీద మరణిస్తూ ఉంటే యేసును చూచి అనేకులు ఏడుస్తూ ఉన్నారు. యేసు అన్న మాట ఏంటి తెలుసా? నా కోసం ఏడవవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అమ్మా, దైవజనుడైన జాన్ వెస్లీ అంటాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను ప్రభువు పాదాల చెంతకు కొట్టుకొని వచ్చాను. సుసన్న అనబడిన తన తల్లి 12 మంది కుమారుల కోసం మానక అనుదినము అరుణోదయమును లేచి ప్రార్థిస్తే ప్రపంచంలో ఆయా ఖండాల్లో ఉన్నటువంటి 12 దేశాలకు దీవెనకరమైన సంతానాన్ని ఇవ్వగలిగింది. భారతదేశంలో సౌత్ ఇండియాలో సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాడు ఆ దైవజనుడు. కారణం ఏంటి తెలుసా? తన తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన. ఈరోజు ఓ తల్లి ఓ తండ్రి నీ పిల్లల కోసం యోబు వలె ప్రార్థించే అనుభవం మనకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మంచి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని మాత్రమే కాదు, వారి ఆత్మల రక్షణ కోసం ప్రార్థిస్తారు. వారి ఆత్మీయ జీవితాల కొరకు ఆలోచిస్తారు. యోబు తన పిల్లల కొరకు కుటుంబం కోసం చేసిన ప్రార్థన యోబుకు, అతని కుటుంబమునకు, అతని పిల్లలకు ఒక కంచెగా మార్చబడింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి. అమ్మా, ఏం కంచె ఉంది? ప్రార్థన అనబడిన కంచె ఉంది. ఏ కంచె చెప్పండి? ఈరోజు చాలా కుటుంబాలకు ప్రార్థన కంచె లేదు. నేను వెళ్ళే అనేక కుటుంబాల్లో ఎందుకు జరుగుతుందో
అటువంటి పరిస్థితి. వారికి అర్థం కాని పరిస్థితిలో సతమతమైపోతున్న తల్లిదండ్రులు నేను చూశాను. వారి బిడ్డలు వారి మాటలు వినడం లేదో, భర్త భార్యను ప్రేమించడం లేదో, భార్య భర్తను పట్టించుకోవడం లేదో, భార్య భర్తలను పిల్లలు పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వారికి భోజనం పెట్టక ఉన్న ఆస్తి అంతా వారి చేతిలో పెట్టి పిడికెడు మెతుకుల కోసం ఎదురు చూస్తూ అర్ధాకలితో ఆకలితో అలమటిస్తున్న అనేక మంది తల్లిదండ్రులు ఈ లోకంలో ఉండడానికి కారణం తెలుసా? వారి పెంపకంలో, బిడ్డల్ని పెంచడంలో లోపం. భౌతికమైన ఆస్తులు, భౌతికమైన అవసరాలు మాత్రమే కాదు పిల్లరా, ఆత్మ సంబంధమైన అవసరాలు ఎరిగిన తల్లిగా, తండ్రిగా నీవు నేను ఉండాలని దైవజనుడిగా కోరుతున్నాను. ఈరోజు యోబు వలె మన పిల్లల కోసం మనం ప్రార్థించడం మానుకోవద్దు. నోవాహు వలె మనుషుల మాటలను పట్టించుకోని తల్లిదండ్రులంగా, అబ్రహాం వలె పిల్లలకు విశ్వాసాన్ని మాదిరిగా చూపగలిగిన తల్లిదండ్రులుగా మనం ఉండగలిగితే మనం ఒక గాడ్లీ పేరెంటింగ్, ఒక దైవికమైన తల్లిగా, తండ్రిగా మనం ఉండగలుగుతాం. మనకన్నిటి మీద ధ్యాస ఉంది. మనం కొన్న కారు మీద ధ్యాస ఉంది, మనం కట్టిన ఇల్లు మీద ధ్యాస ఉంది, మనం కొన్న భూముల మీద ధ్యాస ఉంది. కానీ దేవుడు వాటన్నిటికీ మించి ఇచ్చిన విలువైన ఆస్తిగా ఇచ్చిన పిల్లల మీద మన ధ్యాసను పోగొట్టుకోకూడదు. ఓసారి ఓ తల్లి తనను పట్టుకొని వెంబడిస్తున్న కుమారుడు తన వెంట వస్తున్నాడని గ్రహించక తన చేతిలో ఉన్న ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడో ఆ కుమారుడు మిస్ అయిపోయాడు. తీరా ఒక్కసారి కేకలు వేసి వెనక్కి మలిగి చూస్తే ఆ కుమారుడు తల్లి ఆ ఒడిని విడిచి దారి దాడుతున్నప్పుడు ఓ ప్రమాదంలో చనిపోయాడు. దైవజనాంగమా, పిల్లల కంటే మనకు ఫోన్లు ఎక్కువయ్యాయి, పిల్లల కంటే పని ఎక్కువైంది, పిల్లల కంటే మనకు ఆస్తులు ఎక్కువయ్యాయి, పిల్లల కంటే మనకు సంపాదన ఎక్కువైంది. దేవుడి రోజు సూటిగా అడుగుతున్నాడు, దేవుడి రోజు సూటిగా అడుగుతున్నాడు, దేనిని లెక్క చేయని నోవాహు వలె నీవు ఉంటావా? విశ్వాసాన్ని తరంలోకి అందించగలిగిన అబ్రహాంలాగా నీవు ఉంటావా? నిత్యము తన పిల్లల కోసం ప్రార్థించిన యోబులాగా నీవు ఉంటావా? ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. కుటుంబంలో ప్రార్థన, కుటుంబ ప్రార్థన బడిన ఓడను కట్టుకుందాం. వాక్యం పఠనం అనే ఓడను కట్టుకుందాం. అబ్రహాం వలె నిత్యము ఆగని ఆ ధూపార్తిని, ఆ బలిపీఠాన్ని, కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆరని అగ్నిని కలిగి ఉందాం. పిల్లరా, మన కుటుంబానికి, మన పిల్లల భవిష్యత్తుకు మనమే జవాబుదారి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదో. చాలామంది చిన్నతనంలో నేర్పించక వాళ్ళు పెరిగి పెద్దవారై విచ్చలవిడిగా జీవిస్తుంటే గుండెలు బాదుకుంటున్న తండ్రులారా, తల్లులారా, నీ పిల్లలకు నువ్వు ఇవ్వవలసిన విలువైన ఆస్తి ఆత్మీయత, నీ పిల్లలకు నువ్వు ఇవ్వవలసిన విలువైన కంచె నీ ప్రార్థన, నీ పిల్లలకు నువ్వు మరి బ్రతకడానికి ఇవ్వవలసిన ఓ విలువైన ఆస్తి విశ్వాసం, వీటిని ఇద్దాం. దైవిక కోణంలో మన కుటుంబాలని కట్టుకుందాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరచును గాక. అందరం లేచిన పడదాం, ప్రార్థన చేద్దాం. నీవు ఒక బాధ్యత కలిగిన తల్లిగా, నీవు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు లోకరక్షకుడిగా శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు
యేసయ్యను పెంచి సంరక్షించే బాధ్యతను యోసేపు కలిగి ఉన్నాడు. ఓ బాధ్యత కలిగిన తండ్రిగా యోసేపు తన బాధ్యతల్ని నిర్వర్తించాడు. అమ్మా, అయ్యా, ఎక్కడ తప్పిపోయావు ఒకసారి ఆలోచించు. నీ పిల్లలతో కలిసి నువ్వు ప్రార్థించేంతకాలమైంది, నీ కుటుంబంతో కలిసి నీవు ఆరాధించేంతకాలమైంది. ఒప్పుకుందాం, ప్రభువా, తండ్రిని విడిచి దూరదేశంలోకి వెళ్ళి ఆస్తిని దుర్వ్యాపారము చేత పాడు చేసిన కుమారుడు తన తప్పును తెలుసుకున్నప్పుడు, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని ప్రేమించి అతని ఆయన మీద పడి అతని మెడ మీద ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రమును తొలగించి బంగారపు ఉంగరము తొలగించి కొవ్విన దూడను వధించి ఆ ఇంటిలో ఒక గొప్ప పండుగను చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ తండ్రి క్షమించే తండ్రిగా ఉన్నాడు. కొన్నిసార్లు నీ పిల్లలు నిన్ను బాధ పెడితే క్షమించు. కొన్నిసార్లు నీ పిల్లల మీద నీకు విసుకొచ్చి బాధ్యతను విస్మరిస్తే యోసేపును జ్ఞాపకం చేసుకో. యోబు వలె ప్రార్థిద్దాం, నోవాహు వలె దేవునికి భయపడదాం, అబ్రహాం వలె దేవుని యందు నిరీక్షించి ముందు కొనసాగుదాం. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను కనుపగ కాచితివి, స్తోత్రము. ఒకసారి మీ చేతులు పైకెత్తి, ప్రభువా, మా కుటుంబమునకు, మా బిడ్డలకు, మా భవిష్యత్తుకు ఇంతవరకు నీవు మాకు ఇచ్చిన క్షేమము కొరకు స్తోత్రము నాయనా. ప్రార్థన అనబడిన కంచె నా పిల్లల మీద లేదు నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనుపాపగ కాచితివి, స్తోత్రం, 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 స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివి, స్తోత్రం. ఒక క్షణము చేతులు పైకెత్తి, ప్రభువా, నీవు మాకిచ్చిన పిల్లలు విలువైన వారని, మాకు స్వాస్థ్యముగా ఇచ్చిన పిల్లలు నీ కొరకు నీవు మాకు ఇచ్చామని గుర్తిస్తున్నామయ్యా. నోవాహు వలె తనము చెడిపోయినా తరగని విశ్వాసముని ఎందుకు కలిగి మా కుటుంబాలను రక్షించుకునే జ్ఞానం మాకివ్వు నాయనా. అబ్రహాము వలె నీ మాటకు విధేయత చూపెట్టి
ఓ గొప్ప విధేయతను మాకివ్వు నాయన. యోబు వలె నిత్యము ప్రార్థించే తల్లిగా తండ్రిగా నేను ఉంటానయ్యా. మా పిల్లల కోసం నిత్యము నీ సన్నిధిలో ధూపం వేయుటకు సహాయము చేయి. ఓ వేరే వాటి మీద నీ ధ్యాస ఉంది. నీ పిల్లల భవిష్యత్తు ఎలా, వారికి ఎలా సంపాదించాలి, ఎలా కూర్చాలి, ఎలా బ్రతకాలి, ఎలా మంచి భవిష్యత్తును కట్టుకోవాలి. ఓకే ఫైన్, బట్ ఎక్కడ నీ ఆత్మీయత, ఎక్కడ నీ ప్రార్థన, ఎక్కడ నీ కంచె, ఎక్కడ నీ కుటుంబము రక్షణ కొరకైన ఓడా? ఒకరోజు నిన్ను మోసం చేస్తాయి నువ్వు సంపాదించిన ఆస్తులు. ఒకరోజు నిన్ను మోసము చేస్తారు నువ్వు కని పెంచిన నీ బిడ్డలు. ఒకరోజు నువ్వు సిగ్గుపడతావు వారి జీవితంలో దేవునికి హేయమైన సంగతులను చూచినప్పుడు. ప్రార్థించు, 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 ప్రార్థించు. ఎబినేజరే, ఎబినేజరే నా తోడువై నీడచితివే. ప్రభువా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా బైబిల్లో ఉన్న ఒక ముగ్గురు మంచి తండ్రులను మేము చూసాం. నోవాహు వంటి తండ్రి వలె, అబ్రహాం వంటి తండ్రి వలె, యోబు వంటి తండ్రి వలె నిత్యము ప్రార్థించుట కొరకు, నీకు విధేయత చూపుట కొరకు, నీ యందు నిరీక్షిస్తూ నీతో నడుచుట కొరకు మాకు సహాయం చేయి. విత్తబడ్డ వాక్యం మందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. అందరం ఆమేన్ చెప్పుదాం. ఆమేన్.